నాగరికమైన ప్రజలారా, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ కవిత గారు నాగరికం రావడం జరిగింది. రావడం మంచిదే. బీసీ సదస్సు కోసం అని చెప్పి ఆమె రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చింది. బీసీలకు ఆమెకు అసలు సంబంధం ఏంది? ఆమె ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడే కేటీఆర్ ఒక పక్క, కవితమ్మ ఒక పక్క, హరీష్ రావు ఒక పక్క, వాళ్ళు తెలంగాణలో సుడిగాలి బయటను చేస్తూ ఉన్నారు. అంటే తట్టుకోలేకపోతా ఉన్నారు పదవికి లేకపోవరకే. అమ్మ తల్లి కవితక్క, నువ్వు నార్కల్ రావడం మంచిదే, మంచి ఆలోచన. సరే, మీ పార్టీ పరంగా వచ్చావు. నార్కల్లా నీకు చేతనైతే నాగరికంలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలుగుతావా? కరెక్ట్ మీరు చెప్పాలి. వచ్చి పెట్టిపోయినామా పైలు పట్టి చూసినట్టు, ఇచ్చి గిచ్చి పెట్టినోడు, ఇచ్చి పుచ్చి పెట్టినోడు గిచ్చి గిచ్చి పెట్టినట్టు ఎందుకు మీరు కాలువడబడుతున్నారు ప్రజలను? మంచికో చెడుకో ఆ తీర్మానం మళ్ళీ తెలంగాణలో ఒక బహుజనవాదం, ఒక బీసీ వాదం పెట్టుకున్నాడు. ఆ బీసీ వాదం డెవలప్ కాకుండా, ఆ బహుజనవాదాన్ని మీరు బలపడకుండా ఎంతసేపు చెప్పి మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. బీసీలు మబ్బి పెడితే బీసీలతో మీరు మోసం చేస్తూ ఉన్నారు. నాగరికలకు వచ్చినావు, నీకు ఎవరు స్వాగతం పలికిరు? బీసీలు పలికిండ్రు, మంచిదే. మరి నార్కల్ బీసీలకు ఎవరు టికెట్ ఇవ్వగలుగుతావు? బైకన్ శ్రీనివాస్కి ఇస్తావా? తిమ్మయ్యపేట పాండవనికి ఇస్తావా? కరణ్లాల్కి ఇస్తావా? బీనపల్లి కురమయ్యకి ఇస్తావా? చెప్పి ఎవరికి ఇస్తా చెప్పండి. ఎందుకు మీరు మంది మోసం చేస్తారు? ఎందుకు మీరు కాలబడబడతారు? సీనియర్ నీకంటే తెలంగాణలో మర్రి జనార్దన్ రెడ్డి కంటే తెలంగాణ ఉద్యమాన్ని బుధాన్ని ఎత్తుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు టికెట్ ఇవ్వగలుగుతావా? బైకన్ శ్రీనివాసు కొన్ని మీ తెలంగాణ రాకముందు, తెలంగాణ ఏర్పడకముందు టీఆర్ఎస్ పార్టీలో కొన్ని లక్షల ఖర్చు పెట్టిండు. ఆయన టికెట్ ఇవ్వగలుగుతావా చెప్పండి. అదే కురమే ఉద్యమకాడు టికెట్ ఇవ్వగలుగుతావా? అంటే మళ్ళీ బీసీలు మోసం చేసి మళ్ళీ నువ్వు మర్యాద టికెట్ ఇచ్చి మళ్ళీ మోసం చేద్దాం అనుకున్నావు. నార్మల్ ప్రజలారా, ఇట్లాంటి కవితమ్మ మాటలు, ఈ కవితమ్మ జోళ్ళు మీరు దయచేసి మీరు మోసపోకండి. ఒకటి, బీసీలకు ఏకైక పార్టీ, ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ తప్ప మీకు ఏ పార్టీ అని మీకు టికెట్ లేరు. ఎంతసేపు చెప్పి మీరు మిమ్మల్ని ఓటు బ్యాంకు వాడుకుంటారు తప్ప. టీఆర్ఎస్ అంటే వెలమల్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొరల దేశముఖుల పార్టీ, బీజేపీ పార్టీ అంటే మార్వాడీల పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు సైతం ఎంతసేపు చెప్తున్నా బీసీలకు టికెట్ ఇయ్యరు, మోసం చేస్తారు. దయచేసి ప్రజలారా, మీరు మళ్ళీ మోసపోకండి. మళ్ళీ మోసపోతే మళ్ళీ మరి జనార్దన్ రెడ్డి మళ్ళా వస్తున్నాడు సావుల పేరు మీద, పెళ్లిల పేరు మీద మళ్ళీ మోసం చేసి టికెట్ దోసుకపోనికే, మంచిగా మూడల సంఖ్య చేసుకపోనికే మళ్ళీ తయారవుతున్నాడు. మీరు గట్లా పసి కట్టకపోతే దయచేసి మళ్ళీ మోసపోతారు. అందుకే ఎప్పుడైనా నాగరికన్నులో బహుజన జెండా ఎగరాలి తప్ప ఈ యొక్క దోపిడీ పార్టీల జెండా ఎగరొద్దని చెప్పి మీకు పదే విజ్ఞప్తి చేస్తూ ఉండాలి. జై భీమ్, జై భారత్.